మనుషుల పిల్లలు ఒక్కటే, నడవడానికి ఏళ్ల తరబడి పడుతుంది. ఎప్పుడైనా దూడను చూశావా? అది నిలబడేందుకు ఒక్కరోజు కూడా పట్టదు. ఆవు దానిని నాకుతుంది. మీరు మీ బిడ్డను నాకండి, వాడు నిలబడితే చూద్దాం. కొందరు గురువులు అంటారు, మనుష్య యోని సర్వశ్రేష్టం. ఆవు దూడకు, మేకపిల్లలకు జ్ఞానం అవసరం లేదు. మీరు మీ బిడ్డను కని జ్ఞానం ఇవ్వకపోతే అది ఇతర జంతువుల కంటే అధ్వాన్నమైన జంతువవుతాడు. మీరు అడవిలో కని అక్కడే వదిలేయండి. 20 సంవత్సరాల తరువాత వెళ్లి చూడండి, వౌ వౌ అంటాడు. మిమ్మల్ని చూసిన వెంటనే చెట్టెక్కిపోతాడు. మళ్ళీ వౌ వౌ అంటాడు. జీవితంలో ఇన్ని బాధలు లేకపోతే అంత పెద్ద మోటివేషన్ ఇండస్ట్రీ ఎందుకుంటుంది? ఈ సెల్ఫ్ హెల్ప్లు, కౌన్సిలింగ్లు, సైకాట్రీలు అన్నీ బిజినెస్ ఎందుకుటాయి? మీరు ఒకరిని చాలా ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుందామని తొందర పెడతారు. అసలు విషయం ఏమిటంటే, మీకు అనుమానం పెళ్లి చేసుకోపోతే ఆమె వదిలేస్తుందేమో. ఆమె కూడా అదే అనుమానం. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి అనుమానం ఉంది కాబట్టి ఇద్దరు ఒకరిని మరొకరు సంకెళ్లు వేస్తున్నారు. వరుడికి అనుమానం లేకపోతే, వధువు పారిపోదు అనే నమ్మకం ఉంటే పెళ్లి ఎందుకు? అనుమానం దుఃఖం కదా. అనుమానం కంటే పెద్ద దుఃఖం ఉంటుందా?